బ్యాక్ టు న్యూస్. బాలినేని తీరుపై హైకమాండ్ సీరియస్ గా ఉందా? ఆయన మాటి మాటికి అలుగుతున్నారనే ఫీలింగ్ లోకి వెళ్ళిందా? తెగేదాకా లాగితే తేడా వచ్చేది బాలినేనికేనా? తాడేపల్లి వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అధిష్టానానికి కొరకరాని కొయ్యగా బాలినేని. మాగుంట కోసం అధిష్టానంపై విపరీతమైన ప్రెషర్. చీటికి మాటికి బాలినేని అలకపానుపు. తెగేదాకా లాగితే వచ్చే నష్టం ఎవరికి? మాజీ మంత్రి సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందనే చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు 75 అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిలో మార్పులు చేసిన వైసీపీ హైకమాండ్ ఒంగోలు లోక్సభ అభ్యర్థి మార్పు విషయంలో తర్జన భర్జన పడింది. ఒంగోలు ఎంపీగా మాగుంటకి అవకాశం ఇవ్వాలని బాలినేని గత 2-3 వారాలుగా పట్టుబడుతూ వస్తున్నారు. దీంతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తాను చెప్పిన వారికే అవకాశం కల్పించాలని చాలా రోజుల పాటు అధిష్టానంపై ఒత్తిడి పెట్టారు. చివరకు ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఎర్రగొండపాలెంలో బాలినేని చెప్పిన తాటిపర్తి చంద్రశేఖర్కే బాధ్యతలు అప్పగించింది పార్టీ. కొండెపి, సంతనూతలపాడులో మాత్రం తన లెక్కల ప్రకారం మంత్రులు మేరుగా ఆదిమూలంకు అప్పగించారు. ఈ విషయంపై బాలినేని వారం క్రితం బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఒంగోలు అభ్యర్థి విషయంలో మాగుంటను తప్పించాలనే నిర్ణయానికి వచ్చింది పార్టీ హైకమాండ్. ఈ విషయంలోనూ బాలినేని 2-3 దఫాలుగా అలిగి పార్టీపై ఒత్తిడి పెంచారన్న ప్రచారం జరుగుతోంది. సజ్జల, విజయసాయిరెడ్డిలతో పలుమార్లు సమావేశమై తన అభిప్రాయాన్ని బలంగా వినిపించారు. ముఖ్యమంత్రి జగన్ కూడా బాలినేనిని పిలిచి మాట్లాడారు. మాగుంటను కొనసాగించలేమని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. అదే సమయంలో ఒంగోలులో ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం వేట సాగించి చివరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపిక చేసింది. ఒంగోలు లోక్సభ బరిలో చెవిరెడ్డిని నిలబెట్టాలని అధిష్టానం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను కూడా బాలినేని వ్యతిరేకిస్తున్నారు. దీంతో 2 రోజుల కిందట మరోసారి పార్టీ పెద్దలు బాలినేనిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కాంప్రమైజ్ అయినట్టు కనిపించిన బాలినేని నియోజకవర్గానికి వెళ్లి వాళ్లకు లేని బాధ నాకెందుకు అంటూ వైరాగ్యాన్ని వ్యక్తం చేశారు. అధిష్టానం ఏం చేస్తే చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. నాకెందుకు, నేను ఒక్కనే అధిష్టానంతో వాళ్ళంతా మంచిగా ఉంటామని నేనెందుకు చెడుకుంటాను? నేనెందుకు చేస్తున్నానంటే ప్రజలందరూ కూడా అన్ని కాన్స్టిట్యున్సీలు బాగుండాలి, అన్నీ గెలవాలని ఉద్దేశంతో నా కోసంగా నేను ఎప్పుడు పోవడం చేయను. వాళ్ళకి లేని బాధ నాకెందుకు ఒక్కడికి. కాబట్టి నేను నా ఒంగోలు నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చేదానికోసం ప్రయత్నం చేసుకుని నా ఒంగోలు నియోజకవర్గంలో నేను బాగు చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుంటా, అంతవరకే. ఇప్పుడు వాళ్ళందరికీ పట్టందని నాకు ఒక్కడికేనా? నేనెందుకు చెడు కావాలా? వాళ్ళకి లేని బాధ నాకేందుకు? నాకు హ్యాపీ. అధిష్టానం ఏం చెప్తే చేసేదానికి సిద్ధంగా. అయితే ఈ పరిణామాల మధ్య పార్టీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఒంగోలు లోక్సభ ఇన్ఛార్జి పేరును ప్రకటించకుండా ఆపిన అధిష్టానం వ్యూహాత్మకంగా ఒంగోలు పార్లమెంటు పరిధిలో పార్టీ బాధ్యతల్లో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రీజనల్ కోఆర్డినేటర్గా నియమించింది. దీంతో పాటు మరో 3 నియోజకవర్గాలు సంతనూతలపాడు, కందుకూరు, కావలి పార్టీ బాధ్యతలను కూడా చెవిరెడ్డి చేతిలో పెట్టింది. దీంతో షాక్కు గురైన బాలినేని మరోసారి అలకపానుపెక్కారు. తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పూటకోసారి అలుగుతున్న బాలినేని తీరుపై పార్టీ హైకమాండ్ సీరియస్ అయినట్లు సమాచారం. సీనియర్ నాయకుడై ఉండి ఎన్నికల ముందు ఈ విధంగా వ్యవహరించడం వల్ల క్యాడర్ గందరగోళానికి లోనవుతుందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. పూటకోసారి అలిగితే బాలినేని స్థాయి తగ్గుతుందన్న చర్చ తాడేపల్లి సర్కిల్స్లో జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బాలినేని ఎపిసోడ్ ఏ తీరం చేరుకుంటుందో అన్న చర్చ వినిపిస్తోంది.